subscribers, welcome back to my channel Radhika's Beauty Blogger. అందరు ఎలా ఉన్నారండి? ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ గ్రేట్. సో ఇవాళటి మన వీడియోలో నేను ఒక మంచి హెయిర్ మాస్క్ అయితే తీసుకొచ్చానండి. సో సమ్మర్ వచ్చేసింది కదా, సో మన హెయిర్ ఫ్రీజీ అండ్ డ్రైగా అవుతుంటుంది. సో సిల్క్ అండ్ షైన్గా లుక్ రావడానికి మన హోమ్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ముందుగా అండి మనం ఉడకబెట్టుకున్న రైస్ తీసుకోవాలి. ఇది ఆల్రెడీ నేను ఉడకబెట్టుకొని చల్లార్చుకున్నాను. సో ఈ రైస్లో మనం కొన్ని వాటర్ కలుపుకొని మనము మిక్స్ అనేది చేసుకోవాలన్నమాట. చూడండి, నేను కొన్ని వాటర్ మిక్స్ చేసి ఫైన్ పేస్ట్ అయితే చేసుకున్నాను. పేస్ట్ వచ్చేసి థిక్గా ఉండొద్దు, కొంచెం పల్చగానే ఉండాలి. ఎందుకంటే రైస్ చల్లారుతున్న కొద్దీ మనకు అది గట్టి కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట. ఒక బౌల్ తీసుకొని అందులో మనం చేసుకున్న పేస్ట్ ఒక 3-4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అంటే యాజ్ పర్ హెయిర్ లెంత్ మనం తీసుకోవాలన్నమాట ఈ పేస్ట్. సో నాది మీడియం లెంత్ కాబట్టి సో నేను ఒక 4 స్పూన్స్ అలా తీసుకున్నాను పేస్ట్ వచ్చేసి. చూడండి, పేస్ట్ ఆల్రెడీ కొంచెం గట్టిగా కన్సిస్టెన్సీ అయ్యింది. మనం ఇందులో వాటర్ పోసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను అలా 4 స్పూన్స్ అలా తీసుకున్నాక నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆలోవెరా జెల్ అండి. ఆలోవెరా జెల్ మనకు ఎంతైతే పేస్ట్ తీసుకున్నాం యాజ్ పర్ దట్ క్వాంటిటీ నేను ఇక్కడ ఒక పెద్ద 1 స్పూన్ అయితే తీసుకుంటున్నాను. సో ఇంత మనకు హెయిర్ లెంత్ బట్టే ఉంటుందండి ఏదన్నా. సో నాకు 1 స్పూన్ సరిపోతుంది కాబట్టి 1 స్పూన్ తీసుకున్నాను. సో ఇది కూడా మన ఇంట్లో ఉన్న ఆలోవెరా జెల్ వేసుకోవచ్చు, లేకుంటే మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది కదా, ఏ ఆలోవెరా జెల్ ఉన్నా మీరు అది యూస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను క్యాస్టర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు క్యాస్టర్ ఆయిల్ కనుక లేకుంటే మీరు కోకోనట్ ఆయిల్ యూస్ చేయొచ్చు, ఆల్మండ్ ఆయిల్ యూస్ చేయొచ్చు అండి. టూ ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఏదన్నా ఆయిల్ యూస్ చేయండి. ఇక్కడ నేను క్యాస్టర్ ఆయిల్ 1 స్పూన్ తీసుకున్నాను. ఇక్కడ ఇది కూడా 1 స్పూన్ వేసుకున్నాక నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి హనీ అండి, తేనె అన్నమాట. సో ఇంట్లో మనకు తేనె అవైలబుల్ ఉంటుంది కదండి. సో ఆ తేనె కూడా సేమ్ 1 స్పూన్ తీసుకోవాలి. ఇది కూడా నేను ఏ క్వాంటిటీతో అయితే ఆలోవెరా జెల్ తీసుకున్నానో, క్యాస్టర్ ఆయిల్ తీసుకున్నానో అదే క్వాంటిటీలో తేనె కూడా తీసుకున్నాను అన్నమాట. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసాక బాగా మిక్స్ చేయండి. సో పేస్ట్ వచ్చేసి మనకు ఎలా అంటే కొంచెం చెప్పాను కదండి, అంత గట్టిగా ఉండదు, అంత పలుచగా ఉండదు, మీడియంగా ఉండాలి. సో ఇక్కడ నా కన్సిస్టెన్సీ వచ్చేసి కొంచెం థిక్ అయిన ఉండే, సో నేను వాటర్ యూస్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను అన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. ఏవైతే మనం ఇంగ్రీడియంట్స్ వేసామో అవన్నీ బాగా అందులో మిక్స్ అయిపోవాలన్నమాట. మనకు పేస్ట్ వచ్చేసి ఇలా వచ్చింది. సో ఈ మాస్క్ వచ్చేసి మనం తలకంతా అప్లై చేయాలండి. స్కాల్ప్ టు టిల్ రూట్స్ వరకు నీట్గా అప్లై చేసుకొని 30 మినిట్స్ అలాగే పెట్టేసి నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవచ్చు. సో ఈ ప్యాక్ వచ్చేసి మనం 15 డేస్కి ఆర్ఎల్స్ 10 డేస్కి మీకు టైం దొరికినప్పుడల్లా పెట్టుకుంటే మీకు హెయిర్స్ అనేది సిల్క్ అండ్ షైన్గా మారుతుంది. ఇక్కడ నేను నార్మల్ డ్రైయే చేశానండి, నో హెయిర్ డ్రైయర్, నో హెయిర్ స్ట్రైట్నర్. చూడండి, సిల్క్ అండ్ షైన్గా బాగా. సో చూసారు కదండి హెయిర్ మాస్క్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో. సో మీరు కూడా ట్రై చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎలా ఉంది అనేది. సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్ బాయ్.